గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై కాసేపట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరుగుతోంది. అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు ఏ విధంగా ఉందో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టతనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీటు ఉంటుందో ఉండదో అన్న అంశంపై సమావేశంలో తేల్చేస్తున్నారు. గడప గడపకు తిరిగి ప్రజలకు చేరువైన వారికి మరొకసారి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వనున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఎక్కడ లోపాలు జరిగాయన్న అంశంపై కూడా మంత్రులు, పార్టీ నేతలనే అడిగి సీఎం తెలుసుకుంటున్నారు. పెద్దగా స్పెషల్ ఉందని నేను అనుకోవడం లేదు. స్పెషల్ ఉందని నేనేం అనుకోవడం లేదు. ప్రతి 2-3 మాసాలకి జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుల్ని, ఇన్ఛార్జీల్ని పిలిచి సమీక్ష చేస్తున్నారు. గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. అది ఏ మేరకు ఏ నియోజకవర్గాల్లో జరుగుతున్నది, ఎవరు ఏ రకంగా చేస్తున్నారనే దాని మీద సమీక్ష చేయటం అనేది గత 5-6 మీటింగుల నుంచి జరుగుతున్నటువంటి అంశం. దానితో పాటుగా గృహ సారథుల్ని, కన్వీనర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఒక నూతనమైన పద్ధతుల్లో ఈ సంవత్సరం పాటు పనిచేయబోతుంది పార్టీ. దానికి సంబంధించినటువంటి విషయాలను చర్చించేటటువంటి కార్యక్రమం. అదేవిధంగా 7వ తారీఖు నుంచి జగనన్నే మా భవిష్యత్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభించబోతున్నాం. దాని మీద సమీక్ష, జరిగిన దాని మీద సమీక్ష, జరగబోయేది ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశాల మీద మాత్రమే ఇవాళ డిస్కషన్ ఉంటుందని నేను పర్సనల్గా భావిస్తున్నాను. మరి టీవీల్లో చూస్తే ఏదో మంత్రివర్గ విస్తరణలు, విస్తృత ప్రచారం ఎక్కడ జరుగుతుంది? మీరు చేస్తున్నారు ప్రచారం. ఈ టీవీలన్నీ ఆయన తీసేస్తున్నారు, ఈయన తీసేస్తున్నారు, ఆయన వస్తున్నాడు, ఈయన వస్తున్నాడు అని మీరు చెప్తున్నారు. నాకైతే సమాచారం లేదు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరుగుతోంది. అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయంపై స్పష్టతనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీటు ఉంటుందో ఉండదో అన్న అంశంపై సమావేశంలో తేల్చేస్తున్నారు. ఇక ఎవరెవరికి ముఖ్యమంత్రి మరొకసారి అవకాశం ఇవ్వనున్నారో దీనిపై పార్టీ వర్గాలు ఇప్పటికే చెప్తూ ఉన్నాయి. ఎక్కడ లోపాలు జరిగాయన్న అంశంపై కూడా మంత్రులు, పార్టీ నేతలను అడిగి తెలుసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. జమీమా, కొద్దిసేపటి క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి రివ్యూ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజల్లోకి వినూత్నమైన రీతిలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకెళ్లాలని ప్రతి ఒక్క ఎమ్మెల్యే, నియోజకవర్గ ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, పార్టీ ముఖ్య నేతలందరికీ కూడా దీనికి సంబంధించి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే గడప గడపకు తిరిగారో, లేదైతే ఎవరైతే దీనికి సంబంధించి గైర్హాజరయ్యారో పూర్తి స్థాయి యొక్క నివేదిక ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరిందని మనకి సమాచారం అంతా ఉంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో ఏదైతే గడప గడపకు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేను, ప్రతి ఒక్క మంత్రి కూడా, ప్రతి ఒక్క ముఖ్య నేతలు కూడా దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి ఏదైతే మన ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలు అందరికీ అందాయా లేదా అని సుమారు 5 నుంచి 6 గంటల పాటు ప్రజలతో మమేకం అవ్వాలంటూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈ సమావేశంలో ఎవరైతే దీనికి సంబంధించి గైర్హాజరైనటువంటి పరిస్థితి ఉందో వారికి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో సీటు ఉండదంటూ కూడా గతంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా 2 సార్లు దీనికి సంబంధించినటువంటి వర్క్షాప్ నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ 2 సార్లు కూడా ఒక 30 మంది ఎమ్మెల్యేలకు పైగా కూడా దీనికి సంబంధించి కూడా ప్రభుత్వానికి సంబంధించి అసహనంగా ఉన్నారు. వారు ఏదైతే ప్రభుత్వం చేసేటువంటి ఏ కార్యక్రమానికి కూడా సరిగా హాజరు కావట్లేదు. అదేవిధంగా
ఈ గడప గడపకు సంబంధించినటువంటి కార్యక్రమానికి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ప్రజలకు వెళ్ళట్లేదు అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సీఎం వారందరికీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. రెండోసారి ఏదైతే మన ఫిబ్రవరిలో జరిగినటువంటి నేపథ్యంలో కూడా వీరందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గడప గడపకు తిరగాల, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సంక్షేమ ఫలాల గురించి ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు తెలియజేయాలనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి తెలియజేసినటువంటి పరిస్థితి. మళ్ళా మార్చి ఎండింగ్లో కానీ లేదా ఏప్రిల్లో కానీ ఈ సమావేశం ఉంటుంది. వచ్చేసరికల్లా ఖచ్చితంగా మీరందరూ కూడా దీనికి పూర్తి స్థాయిలో దీనికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశం చాలా కీలకం కాబోతా ఉంది. పూర్తి స్థాయిలో ఎవరైతే గడప గడపకు తిరిగారో, ఎవరైతే మరి ఒక్కసారి ప్రజలకు చేరువయ్యారనేటువంటి అంశం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరింది. ఈ రోజు వీటన్నిటిపై కూడా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైతే 175 నియోజకవర్గాలకి సంబంధించి అభ్యర్థులు కూడా ఖరారు చేసేటువంటి పరిస్థితి ఉంది. జమీమా.